18 మార్చు సాయంత్రం 4:35కి హైదరాబాద్ లో ఎక్కితే హలో గుడ్ మార్నింగ్ మై టెస్టింగ్ 1 2 3 4 5 6. దీంట్లో 3 సెగ్మెంట్లు ఉన్నాయి. ఒకటి పర్సనల్, ఇంకోటి యూట్యూబ్ పరంగా, ఇంకోటి స్కీయింగ్ పరంగా. అండ్ బిఫోర్ దట్ రియలీ బిగ్ థ్యాంక్స్ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ ఫర్ కాశ్మీర్ సిరీస్. ఇట్ వాస్ గుడ్ రెస్పాన్స్. కొంచెం జూమ్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు Q&A సెషన్, హౌ వాజ్ మై కాశ్మీర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నేను లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్, నా జీవితంలో ఉన్న బెస్ట్ ఎక్స్పీరియన్స్, లేకపోతే ఇంకేదో అని చెప్పాను నేను. ఇట్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ గ్రేట్. చాలా నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నా. టెక్నికల్, కెమెరా పరంగా, అండ్ నా గురించి నేను, అండ్ ఫినాన్సెస్ గురించి, అండ్ మన కాశ్మీర్ కల్చర్ గురించి అవి కూడా చాలా కొత్తగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఏంటంటే కాశ్మీర్లో మనం రాగా రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడి ఉండడం కొంచెం కష్టం కంపారిటివ్లీ డిఫరెంట్ స్టేట్స్, అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. కానీ ఇక్కడ వైబ్, ఇక్కడ కల్చర్, ఇక్కడ పీపుల్ డిఫరెంట్ కాబట్టి దాని తగ్గట్టుగానే మనం వెళ్ళామన్నమాట. అండ్ మోర్ ఓవర్ దట్ మనం వెళ్ళిన ప్లాన్ డిఫరెంట్, అక్కడ అయింది డిఫరెంట్. సో అది కూడా ఒక రీజన్ ఫర్ దిస్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఇన్ అవర్ కాశ్మీర్ జర్నీ అండ్ కాశ్మీర్ స్టోరీ. అండ్ ఈ హోల్ ట్రిప్లో నా టేక్ అవే, నా లెర్నింగ్, వాట్ ఎవర్ రికాల్, నేను కాశ్మీర్ ట్రిప్ నుంచి ఏం తీసుకొచ్చే ఇంటికంటే దట్ ఈస్ మై 10 days స్కీయింగ్ ట్రిప్ విత్ మహాన్ బాయ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అది నేను మాటలో చెప్పలేను. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది కానీ, వాళ్ళతో మాట్లాడిన ఆ నైట్స్ కానీ, ఎవ్రీథింగ్. బట్ ప్రతిసారి నా సోలో ట్రిప్లో నేను నా గురించి నేర్చేసుకున్నాను అనుకుంటా. బట్ వెళ్ళిన ప్రతిసారి ఐ లెర్న్ సంథింగ్ న్యూ ఆల్వేస్. సో ఈసారి కూడా నేర్చుకున్నాను అనమాట. అదేంటంటే బిఫోర్ ఇట్ వాజ్ నాట్ లైక్, అది ఎట్లా నాకు మాటలు చెప్పడం రావట్లేదు యాక్చువల్లీ. తర్వాత చెప్తాను ఎప్పుడన్నా. అండ్ ఇంకా మనం Q&A సెషన్ స్టార్ట్ చేద్దాం. ఎక్కువ టైం లేదు మన దగ్గర, చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఐ డోంట్ నో ఎంత పెద్దగా వస్తుంది వీడియో. పర్సనల్ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అందరూ అడిగే క్వశ్చన్, లైక్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? అదేనా, అంతేనా? సో ప్రస్తుతం నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నా ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్లు అండ్ చిన్న యాడ్లు, నా సేవింగ్స్ అవి అయిపోయినాయి. అండ్ నా ఫ్రెండ్స్ నా సోర్స్ ఆఫ్ అంటే ఆబ్వియస్లీ నాకు అంటే రెగ్యులర్గా నేను చేయట్లేదు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్ కానీ, ఏ కొలాబరేషన్స్ అని కానీ. సో వస్తున్నాయి నాకు చాలా, అది చేయండి అని. బట్ దట్ ఈస్ నాట్ అలైనింగ్ టు అవర్ ఇంట్రెస్ట్. బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టు దోస్ థింగ్స్. సో అందుకే మనకు కొంచెం డిలే అవుతుంది. బట్ దట్స్ ఫైన్. అండ్ ఇంకోటి సిగ్గు లేకుండా చెప్తున్నా, నాకు అవసరం అయితే నేను హెల్ప్ అడుగుతా. ఫస్ట్ మా అన్నని అడుగుతా, దాని తర్వాత మా ఫ్రెండ్స్ని అడుగుతా. అండ్ దే ఆర్ హియర్ టు హెల్ప్ మీ. అంటే ఇది పర్మనెంట్ కాదు, ఇట్లాగే ఉంటుంది జీవితకాలం, ఇంతగా హెల్ప్ తీసుకుంటా అని. కొంతకాలం వరకు యూ షుడ్ టేక్ అవర్ పీపుల్ హెల్ప్ టు గో ఫర్దర్ ఇన్ లైఫ్. ఓకే, సో నాకు అసలు సిగ్గులేదు భయ్య. నేను నాకు అవసరం అయితే హెల్ప్ అడుగుతా. ఫోన్ చేశారు, డబ్బులు వేయండి అన్న, డబ్బులు కావాలన్నా అని. సో దట్ ఈస్ దేర్ మై మోటివేషన్ టు సోలో ట్రిప్స్. ఎట్లా చెప్తాం మోటివేషన్ ఏంటంటే, ఐ రియలీ లవ్ సోలో ట్రిప్స్. ఐ రియలీ లవ్ దోస్ ఎక్స్పీరియన్సెస్, షేరింగ్ దోస్ ఎక్స్పీరియన్స్ విత్ యూ గైస్. అదే నా మోటివేషన్ అనుకుంటాను. నాకు తెలిసి మంచి స్టోరీ దొరుకుద్ది, మంచి డాక్యుమెంట్ చేస్తా, నేను కొత్త వాళ్ళని కలుస్తా, యూనో డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ని మీట్ అవుతా అని. సో దట్ ఈస్ మై మోటివేషన్ ఐ గెస్ ఫర్ మై సోలో ట్రిప్స్. యా అంతే బ్రో, ఇంకా అంతకంటే నాకు ఐ డోంట్ నో. మీ హెయిర్ రొటీన్ చెప్పండి బ్రో, ప్లీజ్ చెప్పండి మీ హెయిర్ రొటీన్ త్వరగా చెప్పండి అని. సో బేసిక్గా దీన్ని తీసుకునే రొటీన్ ఏంటంటే, ఒకటి ఎప్పుడైనా నేను సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎక్కువగా చెమట పట్టినప్పుడు ఐ వాష్ మై హెయిర్. అది ఫస్ట్. ఓకే, అంటే వాష్ మై హెయిర్ అని విత్ షాంపూ కాదు, నార్మల్గా ఇప్పుడు మనం నార్మల్గా స్నానం చేస్తాం, దానికి కూడా అంతా స్నానం చేపిస్తాం జుట్టుకి. అదొకటి. రెండోది, బయటికి వెళ్ళినప్పుడు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు కవర్ మై హెడ్. ఇంకోటి, షాంపూ అప్లై చేసినా, కండిషనర్ అప్లై చేసినా ఐ విల్ నాట్ అప్లై టు మై స్కాల్ప్, ఓన్లీ తలకి జుట్టుకి అప్లై చేస్తాను అనమాట. సో నేను వాడే షాంపూ అగాపి సోప్ బార్. అది నేను ఆల్రెడీ షేర్ చేశాను మీతో, నేను ఇది వాడుతున్నా అని. రీసెంట్గా మనకు వాళ్ళు ఒక హెయిర్ ఆయిల్ను ఒక ఫేస్ క్లెన్జర్ పంపించారు, ట్రై చేయండి, టెస్ట్ చేయండి, నచ్చితే చెప్పండి అని. ఆ హెయిర్ ఆయిల్ నాకు పెద్దగా అనిపించలేదులే, కానీ ఆ క్లెన్జర్ ఏదైతే ఉందో భలేగా ఉంది. రెగ్యులర్గా వాడుతుంటే దాన్ని మంచిగా స్కిన్ కొంచెం సాఫ్ట్గా మెత్తగా అవుతుంది. సో దట్స్ ఐ రియలీ లవ్. బట్ షాంపూ బార్ మాత్రం డెఫినెట్ ట్రై చేయండి. నాకైతే వర్క్ అయింది. అండ్ మళ్ళీ చెప్తున్నా, అది అందరికీ వర్క్ అవ్వదు. ట్రై ఇట్. ఒక 2 months ఒక 2 సోప్ బార్స్ వాడండి. దాని తర్వాత నచ్చితే దెన్ గో ఫర్దర్.
అది నా హెయిర్ రొటీన్. బట్ బేసిక్లీ ఇంకొంచెం డీప్గా నేను హోల్ వీక్ రొటీన్ నేను ఒక పెద్ద వీడియోలో చేస్తాను. ఇప్పుడు మాత్రం అడగమాకండి, నాకు అసలు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ అన్నీ బాబా. బ్రో, ఆర్ యూ రియలీ హ్యాపీ? నౌడేస్ పీపుల్ ఆర్ ప్రిటెండింగ్ ఆన్ సోషల్ మీడియా టు బీ హ్యాపీ అని. అంటే హ్యాపీ అంటే రోజు నవ్వుతా, రోజు డ్యాన్స్లు వేస్తా, రోజు పంప్డప్గా, రోజు పీక్ లెవెల్ ఎనర్జీతో ఉండరు, ఎవరు కూడా ఉండరు. కానీ ద పర్పస్ ఐ ఆమ్ హియర్, ద పర్పస్ ఐమ్ డూయింగ్ దిస్ వీడియోస్ అండ్ నా మిషన్ ఐ హ్యావ్. సో అది నా మైండ్లో క్లారిటీగా ఉంది. సో నాకు మధ్యలో అప్స్ వస్తాయి, లోస్ వస్తాయి, యూనో ఐ విల్ బీ సాడ్, ఐ విల్ బీ యాంగ్షియస్, ఐ విల్ బీ స్ట్రెస్ఫుల్, ఐ విల్ బీ హ్యాపీ, ఐ విల్ బీ పంప్డ్ అప్, ఐ విల్ బీ మోటివేటెడ్, ఐ విల్ బీ ఇన్స్పైర్డ్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి ఈ ప్రాసెస్లో. సో నేను అన్నిటిని యాక్సెప్ట్ చేసే నేను ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ టాకింగ్ విత్ యూ. అండ్ ఎస్, ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకు ఆ స్ట్రెస్ వచ్చినా, నేను లోన్లీగా ఉన్నా, ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్. అంటే ఎంతమందికి ఆ లైఫ్లో ఇట్లాంటివి ఉంటాయి చెప్పండి? అంటే ఇంత రిస్క్ తీసుకొని వచ్చి ఐఎమ్ గోయింగ్ త్రూ ద స్ట్రెస్, దట్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్, దట్ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ, దట్ ఈస్ రేర్ బ్రో. దట్ ఈస్ very few people does it. But if you ask me as a person, I'm happy going through all this shit, all these things, ante I'm happy, I'm absolutely happy. So మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు, లైక్ అట్లా అని. బట్ దట్స్ ఫైన్. నో, సో కొంతమంది ఓన్లీ వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా వాడతారు, యాజ్ లైక్ ఫోటో ఆల్బమ్, యాజ్ ఎ మెమరీ బుక్ లాగా. సో యూ కెన్ సీన్ దట్ వే. వాట్ ఈజ్ లవ్? నాకేం తెలుసు బ్రో లవ్ అంటే ఏంటో, నేనే ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నా. I don't think I can answer this question. ఈ క్వశ్చన్ మీరు రాజు గారినో, నిఖితానో, లేకపోతే సభా గారినో, వినయ్ గారిని అడగాలి, నన్ను కాదు. దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయొచ్చారు గారు. ఓకే, స్కీయింగ్ ఎలా బుక్ చేసుకోవాలి, స్కీయింగ్ ట్రిప్కి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ అనమాట. సో రూల్ నెంబర్ 1, స్కీయింగ్ నేర్చుకోవాలంటే మీ దగ్గర అట్లీస్ట్ ఒక 2 weeks టైం కావాలి. బడ్జెట్ స్కీయింగ్ నేర్చుకోవడానికి 2 weeks టైం కావాలి. స్కీయింగ్ నేర్చుకోవడానికి మీ దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవటం, రెండోది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవటం. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజ్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, గవర్నమెంట్ కాలేజ్లో నేర్చుకుంటే తక్కువ అయిపోద్ది, అకామిడేషన్ వాళ్ళు వేస్తారు, నీట్గా స్లోగా నేర్పిస్తారు, అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అంటే 2 weeks తీసుకుంటుంది నేర్చుకోవడానికి. బేసిక్ స్కీయింగ్ కోర్స్ కంప్లీట్ చేయడానికి మీకు 2 weeks టైం పట్టుద్ది. మీరు కనుక ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ప్రైవేట్ వాళ్ళతో నేర్చుకుంటే మీకు హార్డ్లీ 1 week కూడా పట్టదు, కానీ ఖర్చు ఎక్కువ అవుద్ది. ఇఫ్ యూ ఆస్క్ మీ బ్రో, మీరు ఏం రికమెండ్ చేస్తారు, స్కీయింగ్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అని అడిగితే కనుక డెఫినెట్లీ రికమెండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఒకటి జిమ్స్, ఇంకోటి ISM. నేను ఆ కాలేజ్ ఆ లింక్లన్నీ నేను కింద పెడతాను. ఓకే, డెఫినెట్లీ గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ జిమ్స్లో ISMలో జూన్ ఫస్ట్ వీక్లోనో, జూన్ సెకండ్ వీక్లోనో స్లాట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఏది డిసెంబర్కి, జనవరికి, ఫిబ్రవరికి స్లాట్స్కి. సో అది అప్పుడు ఓపెన్ అయినప్పుడు మీరు టకటక వెళ్ళి బుక్ చేసుకోవాలి స్లాట్. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, 14 days వీళ్ళు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లోపల ఉంటారు, విత్ బంచ్ ఆఫ్ అదర్ పీపుల్ స్టేయింగ్ ఫర్ 14 days. త్రూ అవుట్ ఇండియా నుంచి వస్తారు బ్రో. లైక్ అమ్మాయిలు, అబ్బాయిలు, మొత్తం లైక్ అంకుళ్ళు, ఆంటీలు అందరూ వస్తారు ఫర్ 14 days. మీరు హాస్టల్లో, వాళ్ళ అకామిడేషన్లో హాస్టల్లో ఉంటా, రోజు వాళ్ళతో హ్యాంగ్అవుట్ అవ్వకుండా నేర్చుకుంటారు. అక్కడ మీరు మంచి నెట్వర్క్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, యూ కెన్ హ్యావ్ నైస్ టైమ్ దట్ ఫర్ 14 days, 2 weeks. ఓకే, అండ్ ఖర్చు కూడా నాట్ బిగ్. జిమ్స్లో అయితే 16,000, ISMలో అయితే కనుక 20,000, 22,000, లైక్ రఫ్లీ 6 to 7,000 డిఫరెన్స్ వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. బట్ ISMలో సీట్ దొరకడం కొంచెం కష్టం దానికి, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే టాప్ కాలేజ్ అది. ఇంకోటి జిమ్స్లో దొరుకుతుంది సీట్, బట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. మీరు ISMలో ట్రై చేయండి, అవ్వకపోతే వెళ్ళి జిమ్స్లో ట్రై చేయండి. జిమ్స్లో ఖచ్చితంగా దొరుకుతుంది 99%, అంటే ఫస్ట్ 2-3 daysలో. దాని తర్వాత దాంట్లో కూడా స్లాట్స్ బుక్ అయిపోతాయి. మన హోల్ ఇండియాలో ఓన్లీ స్కీయింగ్ నేర్పించేది, లైక్ గవర్నమెంట్ బాడీస్ నేర్పించేది ఓన్లీ కాశ్మీర్లోనే, ఇంకెక్కడా లేదు. మిగతా అన్ని చోట్ల ప్రైవేట్ వాళ్ళే ఉన్నారనమాట. సో అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వచ్చేపాటికి దిల్ కాస్ట్ యూ హెల్ లాట్ ఆఫ్ మనీ బ్రో, చాలా కాస్ట్ చేస్తారు 8 days స్కీయింగ్ కోర్స్కి. ఇప్పుడు కొంచెం గుండెని రాయి చేసుకోండి. నా 8 days స్కీయింగ్ కోర్స్ బడ్జెట్ వచ్చేసి అక్షరాల 39,500. గుండె పగిలిపోయింది కదా, నాకు పగిలిపోయింది. యాక్చువల్లీ అక్కడ పెద్ద స్కామ్ జరిగింది. స్కామ్ ఏంటంటే, నేను మహాన్ భాయ్తో స్కీయింగ్ కోర్స్లో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పా, బ్రో ఇట్లా నేను ఒక చిన్న యూట్యూబర్ని, ఐ డూ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్ ఎవ్రీథింగ్. సో నా వల్ల మీకు ఏమైనా హెల్ప్ అయితే నన్ను ప్రమోషన్ లేకపోతే ఇంకైనా క్రాస్ ప్లాట్ఫామ్ ప్రమోషన్ చేపిద్దాం వాళ్ళకి, సో గివ్ మీ సమ్ డిస్కౌంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అని, కుదిరితే ఫ్రీ కానీ. వాళ్ళు ఫస్ట్లో ఓకే అన్నాడు, కొలాబరేట్ అవుదాం, వీడియోలు చేద్దాం కలిసి, అది ఇదని.
నేను వీడియో అంతా షూట్ చేశాను, అంతా అయిపోయింది. ఐఎమ్ కటింగ్ లాంగ్ స్టోరీ షార్ట్ అనమాట. లాస్ట్లో ఆయన వెళ్ళే రోజు, నో బ్రో మా ఓనర్ ఒప్పుకోలేదు, మీరు మొత్తం కట్టాల్సిందే అని చెప్పాడు అనమాట. అండ్ టు బీ హానెస్ట్, వెరీ వెరీ హానెస్ట్, మనం పెట్టిన డబ్బులకి వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్కి నాకు ఎక్కడో మ్యాచ్ అవ్వలేదన్నమాట. బట్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ వాజ్ లైక్ అమేజింగ్. మనం పెట్టిన డబ్బులకి వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్కి అయితే సంబంధం లేదు. సో అందుకే నేను దీంట్లో జాయిన్ అవ్వండి, వాళ్ళ వీళ్ళతో అసోసియేట్ అవ్వండి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ మనం కొలాబరేట్ అవ్వలేదు వాళ్ళతో. అంటే నాకు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కదా. ఓకే, నేను ఇప్పుడు నా రికమెండేషన్ చూసి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి స్టే చేస్తున్నారు, దర్ గెటింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ విల్ ఆల్సో ఫీల్ లిటిల్ బిట్ గిల్టీ ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఎ రాంగ్ మెసేజ్ ఆర్ రాంగ్ రికమెండేషన్. ఓకే, సో అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటా. సో దట్ ఈస్ మై కోర్ ప్రిన్సిపల్. ఓకే, సో అందుకే ఐఎమ్ హ్యాపీ, నాట్ హ్యాపీ బోత్. డబ్బులు ఎక్కువ ఖర్చు, నాట్ హ్యాపీ బికాస్ ఐ డెంట్ రికమెండ్ యూ గైస్. సో నాకు పెద్దగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, ప్రైవేట్ ట్రైనర్స్ గురించి నాకు తెలీదు హానెస్ట్గా. సో నేను మీకు రికమెండ్ చేయలేను ఎవరిని. బట్ టైం తీసుకొని ముందే ప్లాన్ చేసుకొని 2 weeks గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఐఎస్ఎం లేకపోతే జిమ్స్లో సీటు కొట్టండి. ఐఎమ్ టెలింగ్ యూ, మీ జీవితంలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్కీయింగ్ నేర్చుకోవడం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, బ్రో నాకు పట్టుంది, నేను చాలా వెయిట్ ఉన్నా, నేను పొట్టుకున్న హైట్ ఉన్నా, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, బుల్షిట్. 65-year-old అంకుల్ వచ్చి స్కీయింగ్ నేర్చుకున్నాడు భయ్యా. సో ఎవరన్నా నేర్చుకోవచ్చు, వెయిట్ ఉన్నా, బక్కకున్నా, అమ్మాయినా అబ్బాయినా, పెళ్ళైనా అవ్వకపోయినా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా అందరూ నేర్చుకోవచ్చు. ఓకే, డూ ప్లీజ్ ట్రై దిస్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఇది మాత్రం ఆపర్చునిటీ కాదు, యూ షుడ్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, అడ్వెంచర్ బ్రో. మన దగ్గర ఎంతమంది ఉంటారు చెప్పండి, కాశ్మీర్ వెళ్ళి స్కీయింగ్ నేర్చుకొని 14 days ఆ సర్టిఫికేట్ తీసుకొని, ఫర్గెట్ అబౌట్ సర్టిఫికేట్, బేసిక్ స్కీయింగ్ కోర్స్ నేర్చుకొని కమింగ్ బ్యాక్. అండ్ ఇంకో క్వశ్చన్ బ్రో, మీ ఐటినరీ చెప్పండి. ఐఎమ్ రియలీ బ్యాడ్ ఎట్ గివింగ్ ఐటినరీస్. నా బతుకు ఒక ఐటినరీ ఉంటే, నా సోలో ట్రిప్లో ఒక ఐటినరీ ఉంటే నేను షేర్ చేయగలుగుతాను మీకు డీటెయిల్గా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళా ఇట్లా వెళ్ళాలని. నాకే ఐటినరీ లేకపోతే మీకు ఏం చెప్తా ఐటినరీ? సో నా ఐటినరీ వచ్చేసి సింపుల్. నా దగ్గర 20 days ఉన్నాయి. ఓకే, 20 daysలో స్కీయింగ్ నేర్చుకోవాలి, బ్యాక్ ప్యాకింగ్ చేయాలి, కొత్త వాళ్ళం కలవాలి, అండ్ హ్యావ్ యాజ్ మచ్ యాజ్ రా ఎక్స్పీరియన్సెస్ ఐ క్యాన్. అది నా ఐటినరీ. అండ్ అందరికీ ఇది వర్కౌట్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ వర్కౌట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మీరు జాబ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ఉంటారు, మీ దగ్గర ఎక్కువ టైం ఉండదు. ఐ అండర్స్టాండ్. కొంతమంది దగ్గర 5 days ఉంటాయి, కొంతమంది దగ్గర 6 days ఉంటాయి, కొంతమంది దగ్గర 10 days ఉంటాయి, కొంతమందికి 20 days కూడా ఉంటాయి. స్కీయింగ్ నేర్చుకోవడం ఎక్స్క్లూడ్ చేస్తే మీకు ఒక 6 days ఐటినరీ సరిపోద్ది. నేను డిస్క్రిప్షన్లో ఒక చిన్న రఫ్ ఐటినరీ ఒకటి పెడతాను. ఓకే, అది ఒకసారి చూడండి. ఆ ఐటినరీ మీకు 5 to 6 days ఐటినరీ, దట్ విల్ బీ ఇనఫ్ ఫర్ యూ. అండ్ కమింగ్ టు బడ్జెట్ బ్రో, నాకు కాశ్మీర్ వెళ్ళాలంటే నాకు బడ్జెట్ ఎంత కావాలి నాకు తెలీదు. సో నేను వెళ్ళింది ఏంటంటే బడ్జెట్ ట్రిప్ అని వెళ్ళాను నా కాశ్మీర్ ట్రిప్కి. చెప్పాలంటే కాశ్మీర్ కొంచెం కంపారిటివ్ అదర్ స్టేట్స్, కాశ్మీర్ ఇస్ సో ఎక్స్పెన్సివ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటా రోజుకి 1000 రూపాయల లోపల మీరు స్టే సంపాదించుకుంటే కనుక మీకు ఒక 15,000 to 16,000 అయిపోతుంది, ఎక్స్క్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ ఆర్ ట్రైన్ టికెట్స్. ఐ డెఫినెట్లీ బికమ్ గుడ్ ఎట్ దిస్. అంటే నా కోసం కాదు, మీకోసం ఐటినరీ ప్రిపేర్ చేయటం అండ్ బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలి దాని గురించి నేను ఐ విల్ ట్రై టు లెర్న్, ఐ విల్ ట్రై టు రైట్ ఇట్ డౌన్, ఐ విల్ ట్రై టు ఎడ్యుకేట్ యూ ఆన్ దిస్ టాపిక్స్ వెరీ సూన్. అంటే నాకే కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది, మీరు ఇప్పుడు బడ్జెట్ ఎంత కావాలి ఎగ్జాక్ట్గా చెప్పండి, ఐటినరీ కావాలని చెప్పండి. అప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు. సో ఐ కమ్ అప్ విత్ ఆన్సర్స్ నెక్స్ట్ టైం. సారీ ఫర్ దిస్ టైం. బట్ అంటే నా ట్రావెల్ స్టైల్ అది కాదు కదా. అంటే Day 1 ఇక్కడికి వెళ్ళాలి, Day 2 ఇక్కడికి వెళ్ళాలి, అది మన స్టైల్ కాదు. కాశ్మీర్ ట్రిప్లో మీకు ఎంత ఖర్చు అయిందని అడిగారు చాలామంది. అక్షరాల 63,500 ఖర్చు వచ్చింది భయ్య. నా లైఫ్లోనే కాస్ట్లీయెస్ట్ ట్రిప్ ఇది, కాశ్మీర్ ట్రిప్. గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం 100 days బ్యాక్ ప్యాకింగే 75,000 చేసాం. ఇది 100 days, కానీ ఇక్కడ 20 daysకి 62,000 ఖర్చు అయింది. అండ్ వర్త్ ఇట్ అంటే 100% వర్త్ ఇట్ నాకైతే. ఎందుకంటే స్కీయింగ్ నేర్చుకున్నా, అండ్ ఇంకోటి మనం కంటెంట్ కూడా చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మీ ఫర్ వెరీ వెరీ లాంగ్ టర్మ్. పార్ట్ అండ్ వర్స్ట్ పార్ట్ బీయింగ్ కంటెంట్ క్రియేటర్. చాలామంది బ్రో మీ కొత్త వీడియోలు మీ పాత వీడియోలాగా ఉండట్లేదు, మీరు అప్పట్లాగా ఉండట్లేదు, ఇప్పట్లాగా ఉండట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాజ్ అ పర్సన్ నేను కూడా గ్రో అవుతూ ఉంటా డే బై డే, ఎవ్రీ ఇయర్. బెస్ట్ పార్ట్ ఏంటంటే బికాస్ ఆఫ్ యూ గైస్, బికాస్ ఆఫ్ వీడియోస్ ఐఎమ్ గ్రోయింగ్. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
ఆ చేంజెస్ నాకు కనపడవు, బట్ మీకు డెఫినెట్లీ కనపడతాయి. ఎందుకంటే మీరు మన వీడియోస్ని, నన్ను, నా జర్నీని ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటారు. సో మీకు ఆ చేంజ్ క్లియర్గా ఆ గ్రాఫ్ మీకు కనపడుతుంది. ఓకే, జాస్తి ఇంతకుముందు ఇట్లా చేసాడు, ఇప్పుడు ఏంటి ఇట్లా 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 వాట్ ఎవర్, ఆ గ్రాఫ్ ఇట్లా వెళ్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఇట్లా కూడా వస్తూ ఉంటుంది. సో ఆ చేంజ్ మీకు కనపడుతుంది కాబట్టే మీరు యూ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ, యూ కెన్ ఫీల్ దట్ వైబ్. అరే జాస్తి ఏంటి ఇట్లా ఉన్నాడు, ఇట్లా 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 వాట్ ఎవర్. సో అందుకే మీకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ అ పర్సన్ ఐఎమ్ గ్రోయింగ్, వి ఆల్ గ్రోస్. బట్ మీరు కెమెరా ముందు కనపడట్లేదు, నేను కెమెరా ముందు కనపడుతున్నా. బ్రో మనకు నచ్చింది చేయడానికి పేరెంట్స్ని ఎలా ఒప్పించాలి, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అనే కాదు, చాలామంది బాయ్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఓకే, సో మై సజెషన్ వుడ్ బీ చూస్ సంథింగ్ ఆర్ డూ సంథింగ్. మీరు ఎక్కడైతే సిచ్యువేషన్లో, ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో, ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి మీరు బెటర్గా ఏం చేయగలరు. ఓకే, సో అట్లాంటిదైనా చూస్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్, అది మీకు కావాల్సిన ల్యాప్టాప్, అది ఇంట్లో ఉండి చేయొచ్చు. సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఆర్ థంబ్నెయిల్ డిజైనింగ్ ఆర్ రైటింగ్, కాపీ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఇవన్నీ మీరు చదువుకుంటా, వేరే జాబులు చేసుకుంటా, లేకపోతే ఇంకేదో చేసుకుంటా కూడా చేయొచ్చు. బికమ్ గుడ్ ఎట్ వన్ థింగ్. ఒక లెవెల్కి వెళ్ళాక మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది డెఫినెట్లీ, అండ్ యూ విల్ స్టార్ట్ ఎర్నింగ్ సమ్ మనీ ఫ్రమ్ దట్. ఆ కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు, దాని నుంచి డబ్బులు వస్తున్నప్పుడు, ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్. అగ్రీ బ్రో, కొంతమంది పేరెంట్స్ చాలా స్టబ్బన్గా ఉంటారు, వాళ్ళు అలౌ చేయరు. ఐ నో, బికాస్ వాళ్ళకి తెలియదు మనం ఏం చేస్తున్నాం. దే డోంట్ నో వాట్ వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ అని, దే డోంట్ నో వాట్ ఇస్ అవర్ డ్రీమ్ అని. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అవర్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి అనేది చూడాలి. కన్విన్స్ ఎలా చేస్తారు? యూ షుడ్ ప్రూవ్ ఎలా చేస్తారు? హార్డ్ వర్క్. At the age of 17, 18, 19, 20, 21, whatever, my dream is to travel like you, my dream is to live life like you అని, అది కరెక్ట్ ఆన్సర్ కాదు, కరెక్ట్ డ్రీమ్ కాదు. ఓకే, ఇక్కడికి రావడానికి యూ హ్యావ్ టు గో త్రూ వెరీ బిగ్ ప్రాసెస్, చాలా 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 బిగ్ ప్రాసెస్. యూ షుడ్ గో త్రూ మెనీ ఈవెంట్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రిజల్ట్. ఇది ఇప్పుడు నేను ఉండేది లైఫ్ స్టైల్. ఓకే, డైరెక్ట్గా మీరు ఆ ఈవెంట్ మధ్యలో ప్రాసెస్ అంతా స్కిప్ చేసి ఇక్కడ రావటం అనేది హైలీ ఇంపాసిబుల్, అండ్ ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. until unless you are very very financially very strong, your parents are very matured, and ఎవరైనా కానీ, ఏ డ్రీమ్ అయినా కానీ, ట్రావెల్ అయినా, మనీ అయినా, నేను నాకు జాబ్ ఇష్టం లేదు, నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం, యూట్యూబర్ అవ్వాలని ఉంది, వాట్ ఎవర్, ఎవరికైనా కానీ ఒకటే, అందరూ ఆ ప్రాసెస్ నుంచి అలా రావాల్సిందే. స్టెప్ బై స్టెప్. పేరెంట్స్ డైరెక్ట్గా ఒప్పించేసి, పేరెంట్స్ ఒప్పుకొని నువ్వు యూట్యూబర్ అయిపోయి అవన్నీ జరగవు, అవన్నీ సినిమాలో జరుగుతాయి. ఓకే, సో ఏది ఈజీగా, ఏది డైరెక్ట్గా జరిగిపోదు బంగారం. ఓకే, టేక్ యువర్ టైం. మీ రిజల్ట్స్తో, మీ డెడికేషన్తో, మీ హార్డ్ వర్క్తో ఒప్పించి, దెన్ యూ స్లోలీ డిజైన్ యువర్ ఓన్ లైఫ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్ ఎక్కడికి, వెరీ బిగ్ వన్, వెరీ క్లోజ్ టు హార్ట్. 100 days యూరోప్ బ్యాక్ ప్యాకింగ్ ప్లాన్ చేస్తున్నాను నేను, మోస్ట్ లైక్లీ దిస్ ఇయర్. అది ఏ టైంలో అంటే, జూన్లో ప్యారిస్లో ఒలింపిక్స్ ఉన్నాయి, హాస్టల్స్ అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి. సో ఆ టైం అనుకోద్దు, కొంచెం పీస్ఫుల్గా ఉండేలాగా ప్లాన్ చేద్దామని. ఆఫ్టర్ జూన్ వెళ్తానేమో, పోస్ట్ జూన్ ఆర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 4 monthsలో ఎప్పుడో 100 days కొడదామని ప్లాను. అండ్ ఈసారి నా ఓన్ డబ్బులతో ప్లాన్ చేయట్లేదు, జేబులన్నీ ఖాళీ. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ పొటెన్షియల్ స్పాన్సర్స్, కొలాబరేటర్స్ హూ కెన్ హెల్ప్ మీ టు ఫినిష్ దిస్ ట్రిప్. మీకు ఏమన్నా కనెక్షన్స్ ఉన్నా, మీకు ఏమైనా లీడ్స్ ఉన్నా, ప్లీజ్ లెట్ మీ నో. ఈ బ్రాండ్తో కొలాబరేట్ అవ్వచ్చు, ఈ బ్రాండ్తో కొలాబరేట్ అవ్వచ్చు అని. ఐ విల్ డెఫినెట్లీ రీచ్ అవుట్ టు దెమ్. సో లెట్స్ సీ, ఇంకా చాలా టైం ఉంది. సో देखते టు బీజ్ ఓన్లీ ఆక్యుపేషన్. వస్తున్నా, వచ్చిందామా? చలో. సో మనం వెళ్తా మాట్లాడుకుందాం. బాయ్. అది కింద దూరది, అరే స్కూటీ గారా. చాలామంది నా ఫ్రెండ్స్లోనే చాలామంది, అరే నీతో వస్తాను ఒకసారి ట్రిప్కి, ప్లీజ్ రా అంటారు. బట్ చాలామంది రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత మహానుభాయ్, అమిత్ బ్రో, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పడం, ఐ డోంట్ నో, ఇప్పుడు నా మైండ్లో పురుగు దూరిందనమాట. చలో లెట్స్ గో ఫర్ ఎ ట్రిప్ విత్ 5 or 6 people.
సో దట్ ఉండే ఎక్స్పీరియన్స్. దాని తర్వాత దీని గురించి మంచిగా ఉండే ఎక్స్పీరియన్స్ విల్ కంటిన్యూ అని అనిపించింది అనమాట. బట్ నాట్ రెగ్యులర్లీ నా వల్ల అసలు అవ్వదు. అండ్ ఐ కెనాట్ డూ రెగ్యులర్లీ, ఎందుకంటే ఐఎమ్ హార్డ్ కోర్ సోలో ట్రావెలర్. ఎందుకు అట్లా అంటానంటే, ఇప్పుడు నేను సోలో ట్రావెల్ చేసిన కొత్త నాకు కలుస్తూ ఉంటారు. నాకు ఏమో క్యూరియస్గా ఉంటుంది, నాకు వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలి, వాళ్ళు నా గురించి తెలుసుకోవాలని. బట్ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళతో తెలుసుకోవాలంటే నాకు మీతో ట్రావెల్ చేస్తే ఇప్పుడు నేను క్యూరియస్గానే ఉంటాను, కానీ మీరు అంత క్యూరియస్గా ఉంటారు. ఎందుకంటే యూ ఆల్రెడీ నో మీ లైక్ 80% ఆఫ్ మై పర్సనాలిటీ, 80% ఆఫ్ మైండ్ సెట్ యూ నో. సో నా ఎక్సైట్మెంట్ ఎక్కడో అక్కడే కొంచెం తగ్గిపోతుంది అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. బట్ త్వరలో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, సర్ఫింగ్ ట్రిప్. ఒక వారం రోజులకి, ఒక 10 days అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్. కానీ లేకపోతే ఒక బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్ అని, కానీ ఒక 1 week or 10 days బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్, ఇట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. అది కూడా నా చేతిలో లేదండి. అండ్ నాకు ఏమన్నా వేరే ఆపర్చునిటీ వచ్చినా, లేకపోతే నాకు టైం లేకపోయినా, ఇట్ మే పోస్ట్పోన్, ఇట్ మే పోస్ట్పోన్ టు నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఫ్యూ మంత్స్, నెక్స్ట్ కూడా అవ్వచ్చు. దాంట్లో ఏడో హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ గర్ల్స్ డూ ఏ సోలో ట్రిప్? అరే ఎందుకు చేయకూడదండి అమ్మాయి సోలో ట్రిప్పులు? నాకు ఇంతమంది తెలుసు అమ్మాయిలు, నా ఫ్రెండ్స్లో సోలో ట్రిప్ చేస్తున్న వాళ్ళు. అది కూడా లైక్ మంత్స్ నుండి సోలో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు. అండ్ డిపెండ్స్ అపాన్ మీ ఏజ్ ఎంత, మీరు ఏం చేస్తారు. ఒకళ్ళు కాలేజ్లో ఉంటే కనుక ఆబ్వియస్లీ పేరెంట్స్ అగ్రీ చేయరు, బట్ ఇట్ ఈస్ డూయబుల్. చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ జాబ్ చేసుకుంటా డిఫరెంట్ లొకేషన్ తిరుగుకుంటా సోలోకి వెళ్తున్నారు. వాళ్ళేమి ఫ్రెండ్స్తో అటెండ్ ట్రావెల్ చేయలేదు. వాళ్ళు సోలోగా వాళ్ళ జర్నీ సోలో స్టార్ట్ అయింది. బట్ నౌ దే ఆర్ ట్రావెలింగ్ విత్ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అమ్మాయిలకి చెప్తున్నా, ఇట్ కెన్ బీ డూయబుల్. అండ్ ఫస్ట్ ఒక మీకు భయం ఉంటే కనుక దగ్గరున్న ప్లేస్కి వెళ్ళండి, దగ్గరున్న ప్లేస్కి సోలోకి వెళ్ళండి, లేకపోతే ఒక డివోషనల్ ప్లేస్కు లైక్ ఒక హాస్టల్ బుక్ చేసుకుని ముందే వెళ్ళండి. దెన్ యూ విల్ ఫీల్ దట్ ఎనర్జీ. సేఫా కాదని మీకు అర్థమైపోతుంది. హౌ డూ స్టూడెంట్స్ ట్రావెల్ వైల్ బీయింగ్ స్టూడెంట్? మీ ఏజ్ ఎంత, మీరు ఏం చదువుతున్నా తెలియదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ యు ఆర్ అబౌవ్ 18 years old. మీకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, లేకపోతే ఒక 10 days 15 days హాలిడేస్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఎప్పుడో లాస్ట్ టైం చెప్పాను వేరే Q&A వీడియోలో. సో దాంట్లో ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ యూ షుడ్ ఫైండ్ వాట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ, వాట్ ఈస్ సూటబుల్ ఫర్ యువర్ లొకేషన్, వాట్ ఈస్ సూటబుల్ ఫర్ యువర్ ఏజ్ అండ్ టైం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పాడ్కాస్ట్ ఎందుకు ఆఫీసర్. సో బ్రో లిటరలీ చెప్పాలంటే నాకు పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలని నిజంగా నాకు చాలా ఇష్టం. పాడ్కాస్ట్ మాట్లాడటం, లర్నింగ్ ఫ్రమ్ అదర్ పీపుల్, టెల్లింగ్ టు యూ గైస్, నేను నేర్చుకునే వేరే వాళ్ళు షేర్ చేయడం, ఐ రియలీ లవ్ ఇట్. కానీ ఎక్కడో నేను స్టార్ట్ చేసిన ఈ ప్రైమరీ ఛానల్ గోల్ పాడ్కాస్ట్ ఎక్కడో అలైన్ అవ్వట్లేదు. అండ్ రెండు నేను మేనేజ్ చేయలేకపోతే సేమ్ టైం. అండ్ ఆల్సో అన్నిటినీ నేను ఇన్వాల్వ్ అవ్వలేను ప్రతి దాంట్లో. పాడ్కాస్ట్ టాపిక్, పాడ్కాస్ట్ గెస్ట్, క్వశ్చన్, ఏ టాపిక్ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇట్ విల్ టేక్ ఎనర్జీ. ఓకే, ఐ నాట్ లైక్. సో దీంట్లో నేనే చేసి మొత్తం, దాంట్లో నేనే చేసి మొత్తం కష్టం. 2 పడవల్లో కాలు ఒకటేసారి వేయలేం కదా. సో అందుకని మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐఎమ్ ఆల్రెడీ రికార్డింగ్ పాడ్కాస్ట్ విత్ పీపుల్. నేను ట్రావెల్ చేసినప్పుడల్లా వేరే వాళ్ళతో పాడ్కాస్ట్ చేస్తాను, బట్ ఎక్కడ పోస్ట్ చేయాలి. ఐ నీడ్ పీపుల్ హూ కెన్ వర్క్ విత్ మీ. అండ్ ప్రిఫరబుల్లీ మీలో ఎవరన్నా వర్క్ చేయాలి, పాడ్కాస్ట్ మీద మీకు ఐడియా ఉంటే కనుక ఇప్పుడు కాదు, డౌన్ ద లైన్ మేబీ ఒక 1 yearలో మనం ఒక పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేద్దాం టుగెదర్. అంటే టుగెదర్ అంటే నేను హోస్ట్ ఉంటా, మీరు క్వశ్చన్ ప్రిపేర్ చేయండి, ఇంకొకరు క్రియేటివ్ డైరెక్టర్ ఉండండి, ఇంకొకరు గెస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు, ఇంకొకరు సోషల్ మీడియా చేస్తారు, ఇంకొకరు యూట్యూబ్ మేనేజ్ చేస్తారు. అట్లా అందరం ఒక గుంపులుగా స్టార్ట్ చేస్తాం. మీకు ఓకే అంటే అండ్ ఓకే అంటే ఓకే కాదు, నేను డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాను. ఐ డోంట్ నో వెన్, బట్ డెఫినెట్లీ ఐల్ స్టార్ట్. 1 year 2 year మనం నాకు తెలియబట్టి స్టార్ట్ చేయడం అయితే కన్ఫర్మ్. ఒకవేళ మీకు నాతో అసోసియేట్ అవ్వడం ఇష్టమైతే కనుక జస్ట్ మీకు టైం పాస్ అప్పుడు, లేకపోతే మీకు ఖాళీగా ఉన్న టైంలో అసలు పాడ్కాస్ట్ ఛానల్ ఎలా రన్ చేస్తారు, అసలు పాడ్కాస్ట్ ఛానల్లో ఏమేమి స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి, వీటన్నిటి మీద రీసెర్చ్ చేసి కొంచెం స్టడీ చేయండి. సో ఐ కెన్ ఆల్సో ఫిట్ ఈజీ కదా. అంటే నేను ఎవరితో పడితే వాళ్ళతో అసోసియేట్ అవ్వలేదు కదా. సో మీరు కొంచెం మీ సైడ్ నుంచి మీరు హోంవర్క్ చేస్తే కనుక ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు వర్క్ విత్. అది నా ఐడియా. ఐ రియలీ విష్ నేను పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక నేను మన కమ్యూనిటీలోంచే ఒక టీమ్ లాగా ఫామ్ చేసి ఒక పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేద్దాం. నా డ్రీమ్, రీసెంట్గా వచ్చిన డ్రీమ్ అనమాట, రీసెంట్గా వచ్చిన థాట్ అనమాట. ఐ రియలీ విష్ ఇట్ షుడ్ హ్యాపెన్. సో మీరు కూడా కష్టపడండి మీ ఫ్రీ టైంలో, నాట్ అన్ని వదిలేసి చెప్పట్లా, అది మైండ్లో పెట్టుకొని గెట్ ఇన్ టచ్ విత్. తనకి అయితే ఇయర్ గోల్, ప్రైమరీ గోల్ అయితే నా మెయిన్ ఛానలే. సో అందుకని నేను పాడ్కాస్ట్ పక్కన పెట్టా. ఐఎమ్ రియలీ సారీ. ఒకవేళ మీకు ఏమంటారు, చాలామందికి పాడ్కాస్ట్ నచ్చినాయి, చాలా రిలేట్ అయ్యారు, చాలామందికి హెల్ప్ అవుతుందని చెప్పారు, చాలామంది రిలేట్ అవుతుందని చెప్పారు, కానీ సారీ. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఆర్ యూ టైర్డ్ ఆఫ్ బీయింగ్ ఏ కంటెంట్ క్రియేటర్? అంటే నా జర్నీ స్టార్ట్ చేసి ఎంతలో అయిందా, నేను జస్ట్ ఒక మేబీ 3 years అంతే. 3 years కంటే ఎక్కువ వాళ్ళ 3 yearsకే టైర్డ్ అయిపోతే ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్
leaving my job, leaving everything, riding with my family, coming here, doing all this shit. No. టైర్డ్గా అయిపోయి ఉంటే దాన్ని మీకు అది ఇష్టం లేదనే ఐ మీన్ సైన్ అనమాట. సో నాకైతే ప్రస్తుతానికైతే అట్లాంటి ఏం లేవు. మధ్య మధ్యలో స్ట్రెస్ ఉంటుంది, చాలా చిరాకు వస్తుంది, ఏంద్రా బాబు అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఫర్ ఆ మూమెంట్ వరకు, ఆ సిచ్యువేషన్ వరకే ఉంటుంది. ఫీలింగ్ వన్స్ ఆ ఫీలింగ్ స్ట్రాంగ్ వచ్చిందనుకోండి లోపల, ఇంకా అసలు ఏమీ చేయలేము. ట్రావెల్ చేయడం కష్టం, వీడియోలు చేయడం కష్టం, ఎడిట్ చేయడం కష్టం, అన్నీ కష్టం. ఓకే, సో ఐ థింక్ అన్ని క్వశ్చన్లు కవర్ అయిపోయినాయి అనుకుంటున్నాను నేను. ఐటనరీస్, కీ కోర్స్, హౌ కాశ్మీర్. సో అది Q&A వీడియో. నేను ఏమన్నా మిస్ అయ్యి ఉంటే ఏమన్నా, యాక్చువల్లీ చాలా హరీలో ఉన్నా, వెరీ హరీలో ఉన్నా. నేను టైం మేనేజ్ చేసుకోవడం కూడా రావాలి మాకు. మనం ఎక్కడికి వెళ్తాం చెప్పలేదు కదా, మనం యూఆర్ గోయింగ్ టు రాజస్థాన్ ఫర్ పుష్కర్ హోలీ. యా, వెరీ సడన్ డిసిషన్. ఎందుకు వెళ్తున్నాను నాకో తెలీదు. ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ అంటే ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు. బ్రో నేను 18th 19th మేము బయటికి వెళ్తున్నాం, వచ్చే నీ ఖర్చు ఉండదు, హోలీ నువ్వు టికెట్ పెట్టుకో, మిగతా 3 days మేము చూసుకుంటాం. ఇంకోటి ఏమో నవీన్ గారు ఫోన్ చేశాడు, హోలీకి నేను పుష్కర్ వస్తున్నా, వచ్చేయి, ఎక్కువ ఖర్చు అవ్వదు, విల్ హ్యావ్ సమ్ ఫన్ అని. సో ఎట్లా నేను ఫిక్స్ అయిపోయా, ఈ ఇయర్ అంతా ట్రావెలే, ఈ ఇయర్ అంతా మోస్ట్లీ ఐ విల్ ఫోకస్ ఆన్ మై ప్రైమరీ ఛానల్ అని. ఐ థింక్ ఐ హ్యావ్ మై నీష్ అని. మీకు ఒక చిన్న క్లారిఫికేషన్. మొన్నటిదాకా జాస్తి అంటే నాకే క్లారిటీ లేదు, అంటే ఏ వీడియోలు చేస్తాడు జాస్తి అని అంటే నాకు తెలియదు. అంటే బ్లాగులా, స్టోరీలా, లేకపోతే ట్రావెల్ బ్లాగులా, లేకపోతే ఏం చేస్తాడంటే నా దగ్గర ఆన్సర్ లేదు. డాక్యుమెంటరీస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా టిల్ డేట్. కానీ రీసెంట్గా నాకు కొంచెం వచ్చిన క్లారిటీ, నేను చేయగలనే కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే ఐ విల్ బీ ఏ ట్రావెల్ బ్లాగ్, ట్రావెల్ బ్యాక్ ప్యాకింగ్ బ్లాగ్, తెలుగు ఓన్లీ తెలుగు. సో ఇప్పటి నుంచి ఎవరన్నా జాస్తిగా ఏం చేస్తారా అంటే ట్రావెల్ వీడియోలు చేస్తారని చెప్పండి. ఐ డోంట్ నో, మీరు చాలామంది ఆల్రెడీ చెప్తున్నారు లాస్ట్ 1 year నుండి. కానీ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్, నేను ట్రావెల్ బ్లాగర్గా ఉండగలను, నేను చేయగలను, నేను ట్రావెల్ వీడియో కంటిన్యూస్గా చేయగలను. బట్ దిస్ ఈజ్ టైం టు డిసైడ్ అయ్యా నేను. సో ఐ విల్ బీ ఏ ట్రావెల్ బ్లాగర్. ఆ క్లారిటీ వచ్చింది నాకు. అండ్ వీ ఫైనలీ ఫౌండ్ ఆఫ్టర్ 3 years, 3 సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫైనలీ మనం ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియోలు వస్తాయనేది ఒక క్లారిటీ ఉంది. క్లారిటీ రాంది ఎక్కడంటే వీడియోలు ఎప్పుడెప్పుడు వస్తాయి, అంటే వీడియో స్కెడ్యూలింగ్ ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు. అది కూడా ఈ ట్రిప్ ఏ లోపల మనం అది కూడా ఫిగర్ అవుట్ చేద్దాం. ఓకే, ఏదో ట్రావెల్ వీడియోలు చేస్తూ ఉంటారు. మనం అట్లీస్ట్ టాప్ 1% ఉండేలాగా ట్రై చేద్దాం. మన ఎఫర్ట్ అయితే పెడదాం, టాప్ 1% ఉండాలి. దిస్ ఇయర్ ప్లాన్ ఈజ్ టు ట్రావెల్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్, టు మేక్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. అండ్ ఇక్కడ దీని వెనకాల ఇంకో లాజిక్ కూడా ఉంది. ఒకవేళ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దాకా మనం ఫిగర్ అవుట్ చేయకపోతే, దీంట్లో కూడా మనకి సంథింగ్ ఫైనాన్షియల్గా మనం స్టేబుల్ అవ్వకపోతే కనుక దెన్ ఐ థింక్ యూ హ్యావ్ టు టేక్ సమ్ బోల్డ్ డిసిషన్. సో అందుకనే నాకు ఈ ఉన్న 1 year, నేను పెట్టుకున్న గోల్ ఈ 1 year గట్టిగా కష్టపడి గట్టిగా చేసి దెన్ వీ విల్ సీ ఇది వర్క్ అవుద్దా లేదా, మనం ఆల్టర్నేట్ కెరీర్ చూజ్ చేసుకోవాలా, ఏం చేయాలని. ఓకే, అది గోల్. మరి ఐ విల్ నాట్ గివ్ అప్. బట్ ఒకవేళ క్విట్ చేసినా కానీ నేను రిగ్రెట్ అవ్వకూడదు. అంటే నేను ఖాళీ కూర్చున్నా, హైదరాబాద్లో నాకు తిరగకుండా, నాకు టైం ఉన్నా కానీ ట్రావెల్ చేయలేదని రిగ్రెట్ ఉండకూడదు. ఎట్లా ఎట్లా డబ్బులు ఉన్నా లేకపోయినా ఇయర్ అంతా ట్రావెల్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యా. సో ఎట్లా ట్రావెల్ చేస్తా, ఎలా ట్రావెల్ చేస్తా అనేది చూద్దాం అన్నమాట. కొంచెం ఫార్మాట్ చేంజ్ చేద్దాం, కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నా, ఎస్పెషల్లీ రాజస్థాన్ సిరీస్. సో చూద్దాం, దిస్ అన్ ఎక్స్పెరిమెంట్. నచ్చితే ఓకే, లేకపోతే ఇంకో ఫార్మాట్ ట్రై చేద్దాం. నాకు బోర్ కొట్టేసింది బేసికలీ కాశ్మీర్ సిరీస్ తర్వాత. ఆ ఫార్మాట్ కొంచెం బోర్ కొట్టింది, ఈవెన్ షార్ట్స్ అండ్ లాంగ్ ఫార్మ్ బోత్. వచ్చేసా జస్ట్. పర్లేదు టేక్ యూర్ టైం, నో ప్రాబ్లం. నస్తే. హలో, అచ్చా ఇక్కడి నుంచే స్టార్ట్. ఖమ్మం నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి జైపూర్, ఎందుకని ఖమ్మం నుంచి హైదరాబాద్.
ఏం తింటున్నారు ఏం తింటే చెప్పాలి ఫస్ట్ తినే ముందు ఫస్ట్ తినేవాళ్ళు. వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ మౌని. ఇది మీ ఫస్ట్ ఫుడ్ జైపూర్ స్ట్రీట్ ఫుడ్స్లో. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎలా ఉంది తిని చెప్పు. ఏంటంటే బాగా ఉందని చెప్తారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. గుడ్ అంటే ఐఎమ్ నాట్ స్వీట్ పర్సన్. ఇది కొంచెం స్వీట్ ఉంది. పైన కలిపి సెట్ అవుతుంది. అట్లాంటి వద్దు. రెండు ఒకటే పక్క ఎటైనా ఒకేలా కొడుతుంది. అది ఉంటుంది అనుకున్నాను. అండ్ ఈజ్ జయదీప్ బ్రో. ఒక హాయ్. కాలుతుంది హాయ్ చెప్తా. షీఈ్ మౌని. అమ్మో అది వినయం అది అంటారు చూసా డైలాగ్. పేరు మర్చిపోయారు. అరే హాయ్ బోలో. హాయ్ హాయ్. అరే నెక్స్ట్ 2 days కొంచెం కనబడతా ఉంటారు. టుమారో జోధ్పూర్ మన నలుగురు వెళ్తాం బై రోడ్. ఎప్పుడు వెళ్తామో తెలుసు కానీ ఎప్పుడు తిరిగి వస్తామో తెలియదు. మనకేం పర్లేదు. మనకి ప్రపంచంలో ఉన్నంత టైం అంతా ఉంది. టైం లేనిదల్లా ఇక్కడ వీళ్ళకి. జుట్టు మొత్తం పోయింది. ఏం చుట్టూ పెట్టాగా అలా వద్దులే. నూనె పెడితే దగ్గరకు వస్తుంది.